నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం చదవండి. మొదటి వచనం. 43వ అధ్యాయము మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చదువుతున్నాం. నిన్ను సృజించిన వాడగు యెహోవా. అసలు ఆ పదంలోనే ఆయన చేసిన పనిని ఆయన అక్కడ చూపిస్తున్నారు. సృజించిన యెహోవా. సో ఆయనకు మెరుగైనది ఏదైనా ఉందా? లేదు. యాకోబు రాకముందు యాకోబు మీద ఉన్న ప్లాన్, యాకోబు వచ్చిన తర్వాత భూమి మీద, దాని తర్వాత ఉన్న ప్లాన్ సమస్తం దేవునికి తెలుసు. బికాజ్ ఆయన సృజించారు కనుక. ఈరోజు నిన్ను నన్ను సృజించిన దేవుడు, ఆయనకి అన్నీ తెలుసు. మనం ఏం చేస్తాం? ఏమీ తెలియని వాడిని ఆశ్రయిస్తుంటున్నాం. ఈ అనుభవాల్లో మార్పులు వచ్చును గాక. ఆమేన్. ఇది ఎటువంటిదంటే, నేను ఒక బండి కొన్నాను అనుకోండి. సమ్ కంపెనీ, మంచి కంపెనీ పేరు చెప్పండి. కార్స్ లో ఒక మంచి పేరు చెప్పండి. ఇన్నోవా. కార్స్ లో ఇన్నోవా. దాన్ని చేసింది ఎవరు? టొయోటా. సో దాన్ని నేను టాప్ అండ్ మోడల్ కొన్నాను. నాకు అదేదో ఇష్యూ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ? అదే టొయోటా కంపెనీ తాలూకా షోరూమ్కి వెళ్ళాలి. సేమ్ వే నన్ను సృజించిన వాడు, నన్ను చేసిన వాడు, నా మేకర్, నా క్రియేటర్ ఎవరు? ఆయన దగ్గరికి వెళ్తేనే నన్ను సృజించిన వానికి రిపేర్ చేయడం వచ్చు. ఆమేన్. నన్ను సర్వీస్ చేయడం వచ్చు, నన్ను బాగు చేయడం వచ్చు, పీరియాడికల్ గా నన్ను రేపడం వచ్చు, అన్ని వచ్చు. నిన్ను సృజించిన వాడిని యెహోవా అని చెప్తున్న మాట, నీకు రిపేర్ అయినప్పుడు, లేకపోతే నీకు బాగులేనప్పుడు మళ్ళీ బాగు చేయవాడిని నేనే అని కూడా. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మొదటగా నిన్ను సృజించిన వాడు అని మాట డిక్లేర్ చేస్తూ చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమంట? నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. ఇది పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? పాస్ట్ టెన్స్. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇది ఎటువంటిది చెప్పునా? బైబిల్లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దాంట్లో అంటే ఇంటెన్సిటీ పెంచి ఒక్కొక్క ఆజ్ఞ గురించి వివరిస్తున్నప్పుడు యేసు ప్రభు ఒకటి వాడారు. మోహపు చూస్తే చాలు ఆమెతో సైనించినట్టే. అంటే ఏంటి? హృదయంలోనే ఆమెతో ఆ పాపం జరిగిపోయిందని అర్థం. అలా అనిపించచ్చు, నాకు ఏ పాపం లేదు కదా,
నేను ఇందులో నుంచి విడిపించబడాలి, నేను బాగానే ఉన్నాను కదా అని. లేదు, మన బండికి వచ్చిన రిపేరు పాపపు రిపేర్. పాపం పట్టింది. చెప్పండి, ఏం పట్టింది మనకి? పాపం పట్టింది. దాని వల్ల ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కరు బిగపట్టబడ్డారు, బంధకాలు. సో అవన్నిటి నుండి మనకి విమోచన, విడుదల. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు రిపేర్ అయిన వాటిని తీసుకుని వెళ్ళి ఆయన కంపెనీలో మళ్ళీ పెడితేనే వాటిని బాగు చేస్తారు. భయపడొద్దు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎంత ధైర్యం పుట్టించే మాటలండి ఇవి. నీవు నా సొత్తు. ఏ మనిషి చెప్పగలరు ఈ మాట? ఏ ఆయుధం చెప్పగలది ఈ మాట? ఆయన ఫిజికల్ గా దాని మేనిఫెస్ట్ అవ్వక ముందే ఆయన విమోచించి ఉన్నాడు. ఆమేన్. యుగములకు ముందే ఆయన ప్రణాళిక వేశారు. ఆయన అప్పుడే క్షమించే మనస్సుతో కదిలారు. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు, అది నెరవేరడానికి ఎదురు చూస్తున్నారు. ఆయన ఆలోచిస్తున్నప్పుడే అది చేసి ముగించారమ్మా. ఇప్పుడు అది మేనిఫెస్టో కూడా మనం చూడాలి, అంతే. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు తన ఉద్దేశంలో ఒకనాటి కాలమే కాదు. ఆయన ఉద్దేశంలో గమ్యం, అంటే గమ్యంను సూచిస్తూ, కాలంలో భవిష్యత్ కాలంను సూచిస్తూ ఉంటాయి. చెప్తున్నమాట, భయపడకము. దేవదూతలకైనా సరే పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు, తెలుసా? విడిచిపెట్టలా. కానీ యాకోబు విషయంలో, అంటే ఆ జనాంగం విషయంలో, ఇశ్రాయేలు విషయంలో క్షమాపణ. ఆల్రెడీ నిన్ను విమోచించాను అంటే దానిలో నిన్ను క్షమించాను, ఆ పాపము నుండి నీకు విడుదల దయచేశాను అని చెప్తున్నారు. దేవదూతలు ఎవరికి క్షమాపణ లేదు. మరి ఇప్పుడు ఆయన విమోచించింది మనం అనుభవించాలా వద్దా? అనుభవించారు. ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవ్వాలి. ఎవరు ఆపలేరండి విమోచించడం. విమోచించడం అనేది ఎంత భాగ్యమో తెలుసా? ఆయన విమోచించకపోతే నిత్యత్వం మొత్తం నరకంలో. అది ప్రాబ్లం. విమోచించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అనిపిస్తలేదు. మొట్టమొదటిగా నన్ను చేసినవంతా నేను మాట్లాడాలి. ఆమేన్. రెండోది ఆయన చెప్తున్నమాట, భయపడకము, నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆయన చెప్తున్న మాట, నేను నిన్ను విమోచించి ఉన్నాను.
ఇక్కడే ఆగి ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు ఇచ్చిన విడుదలకే స్తోత్రం అని చెప్తాం. మీరు ఇచ్చిన విమోచనకే స్తోత్రం అని చెప్తాం. అది ఆల్రెడీ ఆయన చేసి ముగించిన అనుభవాన్ని బట్టి ఆయనకు వందనాలు చెప్తాం. ఏమి కృప అండి, ఏమి కృప అసలు. దాన్ని గ్రహిస్తూ ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. మహోన్నతుడవై ఉన్న తండ్రి, మీకే స్తోత్రములయ్యా. మమ్మల్ని సృష్టించిన వాడా, మీకే స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు దైవమా, మీకే స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభువా, నిర్మించిన వాడా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీరెంతో గొప్ప దేవుడయ్యా, మీరెంతో మంచి దేవుడు నా తండ్రి ప్రభువా. మా తండ్రి యేసయ్యా, మమ్మల్ని విమోచించిన వాడా, మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. భయపడకుము అని నా తండ్రి మీరు చెప్తున్న విధానమును బట్టి స్తోత్రములయ్యా. పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను, నీవు నా సొత్తు అని నా తండ్రి ప్రభువా, మీరు చెప్పిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా యేసయ్య, మీరు ఆల్రెడీ మమ్మల్ని విమోచించి ఉన్నారని నా తండ్రి ప్రభువా యేసయ్య, మీరు సెలవించిన విధానంను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. బిగబట్టిన వాటి అన్నిటి యందు కూడా నా తండ్రి విమోచించిన దైవమా నీకే స్తోత్రం, విడుదల చేసిన దైవమా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి మీరు ఆల్రెడీ అన్ని చేసి ముగించి ఉన్నారు నా తండ్రి యేసయ్య. మేము చూడాలి అంతే ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య, అని దేవదూతలు పాపం చేసినప్పుడు నా తండ్రి యేసయ్య, వారిని మీరు విడిచిపెట్టలేదయ్యా. కానీ యాకోబు జనాంగమును, ఇజ్రాయేల్ నా తండ్రి ప్రభువా, వారు చేసిన తప్పిదములను బట్టి నా తండ్రి మీరు వారిని క్షమించి ఉన్నారు, వారిని విమోచించి ఉన్నారు ప్రభువా యేసయ్య. తండ్రి ప్రభువా యేసయ్య, విమోచింపకపోతే అది నిత్యము నరకమే అని నా తండ్రి మేము గ్రహించుచున్నాం. తండ్రి మీ కృపను బట్టి నా తండ్రి ప్రభువా, మీరు విమోచించిన విధానమును బట్టి, మీ జనాంగమును బట్టి నా తండ్రి ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి విడిపించువాడా, బలపరచువాడా, స్వస్థపరచువాడా, సృజించినవాడా, నా తండ్రి నిర్మించినవాడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీరే నా తండ్రి ప్రభువా, మమ్మల్ని నా తండ్రి ప్రభువా యేసయ్య నిర్మించిన విధానమును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మేము ఎక్కడ కూడా భయపడు వారముగా ఉండక తండ్రి యేసయ్య మిమ్మల్ని ఆనుకొని జీవించు వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయమని, బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఈరోజు మనందరితో ఆయన ఫస్ట్ మాట్లాడుతున్న మాట, ఆయన ఎవరో ఏం చేశారో చెప్పారు. అక్కడ ఆయన శక్తి ఏంటో మనకి అర్థమైంది. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి. ఆయన చెప్తున్నారు భయపడద్దు అని. చెప్తావు ఈరోజు, నా ప్రాణమా భయపడకు అని. నా ప్రాణమా భయపడకు. ఏ ప్రాబ్లం వచ్చినా గ్యారేజ్ లోంచి ఎలా అయితే బండిని తీసుకెళ్తామో అలా ఈరోజు భయపడకుండా ఫస్ట్ టైం సన్నిధిలో ఒప్పుకుందాం. ఇది నా ప్రాబ్లం, ఇక్కడ నేను ఇలా చేస్తున్నానని. పాపంతో యాక్సెప్ట్ చేస్తారని కాదు, దానికి అడుగుతారని. ఆమేన్. పేరు పెట్టి నేను పిలిచినానయ్యా, నీవు నా సొత్తు అంటున్నారు. మనం ఎవరి సొంతం? దేవుని సొంతం అండి, నా సొత్తు. నీ ప్రాపర్టీ నీకు సంబంధించింది. నీ ప్రాపర్టీ ఎక్కడున్నా నీకు తీసుకోవా? నీ కళ్ళ ముందు ఉన్న ప్రాపర్టీ మాత్రమే నువ్వు చూస్తావా? ఎక్కడో దూరంగా ఉన్న ప్రాపర్టీని చూడవా?
రోజు ఆయన చెప్తున్న మాట, నువ్వు నా సొత్తు. ఇక దేనికి భయం? అది ఏ ఇష్యూ అయినా, ఎంత ప్రాబ్లం అయినా మళ్ళా నూతనంగా పుట్టించేవాడు ఆయన. అన్ని ఎలా అయితే ఆ టొయోటాకి మనం కార్ పంపించిన తర్వాత అన్ని ఎలా అయితే సెట్ చేసి మరలా పంపిస్తారో, అలా దేవుడు కూడా అన్ని సెట్ చేయాలని ముందుగానే చెప్తున్నాను, నేను నీకు విమోచకుడినయ్యా. అన్ని విషయాలు ఆయన మీద భారం మోపిద్దాం. ఆయన ఇచ్చిన స్వాతంత్రంను, విమోచన అంటే ఏంటండి? స్వాతంత్రం కలిగించడం కాదా? నేను విమోచించి ఉన్నాను అంటే అదొక స్వాతంత్రం కాదా? ఖచ్చితంగా అవును. మనం ఆయన సొత్తని జ్ఞాపకం చేసుకుందాం. ఎవ్రీ ఏరియాలో నాకెవరు లేరు అనుకోవద్దు. నువ్వు ఆయన సొత్తు. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భయపడుతున్న ప్రతి సిచ్యువేషన్స్ ఎదురుకుండా ఉన్నప్పుడు నువ్వు వాటితో చెప్పు, నేను ఎవరో తెలుసా? ఆయన సొత్తు. ఎస్, ఆమేన్. ఆయన సొత్తు నేనని చెప్పాలి. అలా ధైర్యంతో కొనసాగు. మనమే ఆయన ఇల్లు. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నీ ఇంటి వలన ఉండాలయ్యా. ఆమేన్ అంటూ ప్రార్థన చేసుకుందాం. అక్క, స్తోత్రం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.